మీద ఇన్ని రోజులు నిందలేస్తుంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు నిందలు తొలగించడానికి? సడన్గా ఈ లెటర్ పట్టుకొని ఇప్పుడు మాత్రం మాకు నిందలు తొలగిపోయినాయి అని అనుకుంటున్నారు తప్ప. ఇప్పుడు నేను టీవీ9కి వచ్చాను సార్. మీ టీవీ9 కోసం అంటే నన్ను అవమానం చేశారు. ఎవరో నాతో పాటు ఉన్న వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, రజనీకాంత్ గారు టీవీ9కి పిలిచాడు నానిని, వెళ్ళాడు ఈయన, వెళ్తే అవమానం చేసి పంపించాడని చెప్పి మా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అవమానం చేయలేదనేది ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి చెప్పండి? మీ మీద టీవీ9 మీద బురద పోవాలంటే, టీవీ9 మీద నింద పోవాలంటే మీరు ఎన్నిసార్లు టీవీలో కూర్చుని సాయంత్రం ప్రైమ్ టైంలో 7 గంటల నుంచి 9 గంటల దాకా 2 గంటలు నాన్ స్టాప్గా మేము నానిని ఏమనలేదు, నానిని అవమానం చేయలేదు ఎన్నిసార్లు చెప్తే మాత్రం ఏముంటుంది? అవును, అప్పుడు నేను ఒకసారన్నా అడిగి, బాబు నేను అవమానించినప్పుడు ఎందుకు అవమానించారని చెప్పి బయట ప్రచారం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఖండించట్లేదని చెప్పి నువ్వు ఒక రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? టీవీ ఛానల్స్కి ఉన్నటువంటి గొప్ప అదృష్టం, సౌలభ్యం ఏంటంటే ఆడు మంచం బెడ్రూమ్లో పడుకున్నా సరే కెమెరా తీసుకెళ్ళి నీ అభిప్రాయం ఏంటి, నువ్వేంటి చెప్పు, బాబా ఇక్కడేంటనంటే ఇదిగో చూసారా కెమెరా మీద దాడి, టీవీ మీద దాడి, మీడియా మీద దాడి అని ఏదైనా చెప్పొచ్చు. మీకున్న సౌలభ్యం అది. సోషల్ మీడియా ఉంది కదా, వాడి మీద వీడి మీద అందరి మీద దాడి చేయడానికి. సోషల్ మీడియా పరిగణలోకి ఎవరు తీసుకోరు. నమ్మేవాడు ఎవడు సోషల్ మీడియాని? సోషల్ మీడియాని నమ్ముతారు, సోషల్ మీడియాని నమ్మరు. కాబట్టి కానీ ఇక్కడ మేమైతే చిరంజీవి గారు చెప్తే బాగుండేది కదా, బాగుండు కదా, ఆయన ఎందుకు చెప్పట్లేదు అని ఇప్పుడు